అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం మెలిపుట్టి గ్రామంలో ఉంది. మెలిపుట్టి గ్రామం అలాగే మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ మెలిపుట్టి గ్రామం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం ఒడిశా నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీ రాధా గోవింద స్వామి అనే మరో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయం ఆంధ్ర ఖజురహోగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1810లో పర్లాకిమిడి సంస్థానానికి చెందినటువంటి విష్ణుప్రియ మహారాణిచే మహేంద్రతనయ నది ఒడ్డున నిర్మించబడింది. ఈ విష్ణుప్రియ మహారాణి వీర వీరేంద్ర ప్రతాపరుద్ర గజపతి గారి భార్య. ఈ మెలిపుట్టి గ్రామం మహేంద్రతనయ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి ఆ రోజుల్లో సుమారు 2 లక్షల రూపాయల ఖర్చుతో 10 సంవత్సరాల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం ఒడిశాలో మరియు భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలైనటువంటి పూరి మరియు కోనార్క్ దేవాలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయ గోడలపై ఉన్నటువంటి శిల్పాలు వేదాల సందేశాన్ని తెలియజేస్తాయి. ఆలయం యొక్క గోపురం 108 తామర పువ్వులతో అలంకరించబడింది. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత అందమైనటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం డోలు ఉత్సవం మార్చి నెలలో దాదాపు 7 నుంచి 9 రోజుల వరకు నిర్వహిస్తారు. ఆ సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. పర్లాకిమిడి మహారాజు మరియు ఒడిశా మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కృష్ణచంద్ర గజపతి 1956 తర్వాత ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దల నుండి వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వడం ద్వారా పరిమిత సమయంలో మాత్రమే ఆలయంలోకి ప్రజల ప్రవేశానికి అనుమతించేవారు. ఈ ఆలయం పాతపట్నం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒడిశాలో గల పర్లాకిమిడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం అంతా కూడా అద్భుతమైన శిల్పకళతో అద్భుతంగా అలరారుతూ పర్యాటకులను అలాగే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఆలయ గోడలపై దేవతా విగ్రహాలు, అలాగే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అద్భుతంగా చెక్కి తీర్చిదిద్దారు. ఈ ఆలయం ఆంధ్ర ఖజురహోగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకి సమీపంలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళ, అలాగే అద్భుతమైన నిర్మాణం కలిగినటువంటి ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించాలని ప్రదేశాల్లో ఒకటి.